హలో నమస్కారం వణక్కం. ఇడవలూరు గారి వంశాంకురం శారదామ్మ గారి ముద్దుల తనయుడు. ఎన్నో కష్టాలను ఓర్చి ఒడిదుడుకులను ఓర్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసిన ఆ తల్లికి వందనాలు. తడకలూరు వారి ఇంటి అల్లుడై అలరించారు. ప్రియసఖితో ఎన్నో మధుర స్మృతుల నడుమ బిట్రగుంటలో బెటర్ జంటగా వెలిగారు వీరు. సహధర్మచారిణి అయిన పరమేశ్వరి గారి కృషి ఎంతో ఉంది. సంసారం అనే రైలు బండిని ఇంజన్ అయి నడిపించింది. చెల్లెలు లేరనే బాధని మరిపించేలాగా మరదళ్లనే చెల్లెలుగా భావించి వారికి తన ప్రేమాభిమానాలు అందించారు. అబ్బా, ఎన్నో బెజవాడ పుల్లయ్య ఐస్ క్రీములేంటి, ఉల్లిపాయలు మిర్చి బజ్జీలేంటి, అబ్బో మరదళ్ళకి ఎన్నో మధురానుభూతులను పండించారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారు. వారికి ఆణిముత్యాల్లాంటి ముగ్గురు అమ్మాయిలు, ఒక పుత్రరత్నం. ఎన్నో ఒడిదుడుకుల నడుమ ఆటపోటను దాటి ఇంటా బయట మంచి పేరు గాంచారు. ఉద్యోగంలోనూ మేటి అనిపించుకున్నారు. తన భార్య సహకారం ఎంతో ఉంది. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వము వీరిది. పిల్లలను మంచి దారిలో నడిపించి వారిని మంచి విద్యాబుద్ధులతో పెంచి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు. పిల్లల్లో ఒకరు డాక్టరు, ఒకరు ప్రొఫెసరు, ఒకరు అగ్రికల్చర్ ఆఫీసర్గా తీర్చిదిద్దారు. దీనికంతటికీ కారణం తన సహధర్మచారిణియే. ఇలా సాగుతున్న వారి జీవితంలో డ్యూటీ బాధ్యతగా ఆ వెంకన్న సంధికి చేరారు. కొన్నాళ్లు జీవనం అలా సాగింది. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు, బాధ్యతలను నెరవేర్చారు. అలా సాగుతున్న వారి మజిలీలో విశ్రాంతి సమయం రానే వచ్చింది. డ్యూటీ చేసి అలసిపోయాక సేద తీరే సమయం రానే వచ్చింది. అలా హైదరాబాద్కి చేరారు. అయ్యో, ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఆడపిల్లలు జెమ్స్ అయితే అల్లుళ్ళు ఆణిముత్యాలు. ఇదంతా ఆవిడ పూజా ఫలమే కదా. ఇకపోతే రెండో తరం మాటకు వస్తే నలుగురు జాతి రత్నాలు లాంటి మనవరాళ్ళు, ఒకే ఒక వజ్రం లాంటి మనవడు. చదువుల సరస్వతికి నెలవైనట్టు ఉండే మనవరాళ్ళు ఎంతో సంతోషంగా సాగిపోతున్నది కాలం. కానీ కాలానికి కూడా కన్ను పుట్టినదైందో ఏమో కానీ కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శైనేషు రంభలాగా ఉండే తన సహధర్మచారిణి అయిన తన కుడి భుజం జారిపోయింది. నీకు మేమున్నామని భుజం తట్టి చేయూతనందిస్తున్న కూతుళ్ళు, వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకునే మనవరాళ్ళు, నడుమ మనవడు. తన బాధను మర్చిపోయేలా వాళ్ళు చేశారు. కానీ ఒక కొరత మాత్రం మిగిలిపోయింది. అది తన ధర్మపత్ని కలగానే ఉండిపోయింది. చేతి నిండా డబ్బున్నా ఆ కళ నెరవేరలేదు. ఇంకొక సంతోష విషయం ఏమిటంటే ఆ కోరికను తన కూతుళ్ళ దగ్గర నెరవేర్చుకున్నందుకు సంతోషపడాలి. ఇదంతా చెప్పింది ఎవరి గురించి అనుకుంటున్నారు? ఆయన ఎవరో కాదండి, ఆయనే ఇడవలూరి చెండికేశ్వరలింగం గారు. ఆయన గాత్రం మధురం, మనసు వెన్న. తన 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనం అందరం కూడా ఆ బాబాని ప్రార్థిస్తున్నాం. ఈ పాట నిన్నుగానక నీదరి చేరక, నిన్నుగానక నీదరి చేరక, నిరతము నీ అన్వేషణలో, నిరతము నీ అన్వేషణలో బాబా సాయి ఓం సాయిరామ్. హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు మామ చండి మామ. వినవా నేను చెప్పిన ఈ కదా, వింటే నీకు నచ్చితే ఒక లైక్ చేయి మామ. మామ చండి మామ.